హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గార్డెన్లో బెంగళూరు నుంచి తెచ్చిన కొన్ని మొక్కలు పెడుతూ ఉన్నాం. సో అక్కడి నుంచి జామ చెట్లు, తర్వాత ఖర్జూరం చెట్లు, పనస చెట్లు ఇవన్నీ తీసుకొచ్చారు మా వారు. ఏ గింజలు చూసినా మా వారికి వెంటనే పార్ట్స్లో వేసేస్తాడు. అవి ఖచ్చితంగా 100% మొక్కలు వచ్చేస్తాయి. సో ఆ జామ చెట్టే ఇది తైవాన్ జామ అంట. సో ఏదో బయట నుంచి తెచ్చిన ఫ్రూట్ వేశాడు. ఇక మమ్మీ గోడ దగ్గర నుంచి అరుస్తూ ఉంది. ఎందుకు అని చెప్పి దగ్గరికి వెళ్తే నా కోసం నాటుకోడిని తీసుకొచ్చింది. సో దాన్ని గోడ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేద్దాం, మీరు కూడా గోడ దగ్గరికి వచ్చేయండి. నాకు వేసేయండి రా అని అల్లుళ్ళకేను కోళ్ళ కూతుళ్ళకి మాత్రం పచ్చడాలు పెట్టేది, కూతుళ్ళు మాత్రం పచ్చడన్నాలు పెట్టేది, అల్లుళ్ళకి మాత్రం నాన్ వెజ్. నా బిడ్డ కూడా వీళ్ళు ఎగతాలు చేస్తారు జానికమ్మోళ్ళు. నువ్వు చిక్కదు అంగనేమి అది భయపడిపోయింది, చంపినా సచ్చినా ఇందాక అంచి బియ్యమేసి పెట్టి మనం వద్దంటే వస్తాయి, కావాలంటే దొరకదు. సరే దొరకదు ఇంకా కౌశల్యకాలం తీరు బాగా కనబడుతుంది. పట్టుకో గట్టిగా, దానికాయ నేను కైమా చేసుకుని ఎత్తుకొని వచ్చి. నాటుకోడి తీసుకెళ్తూ ఉంది మన లాఫింగ్ స్టార్ క్లీన్ చేసి తీసుకురావడానికి. నార్మల్గా మనకు లెగాన్ కోల్డ్ కంటే కూడా నాటుకోళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి, అది కాక హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనకు కుర్మా అయిపోయిందనమాట. ఇది దోశలోకి చేసాం నాటుకోడి పులుసు. చాలా టేస్ట్గా ఉండింది, మన ఇంట్లో పెంచిన కోడి కాబట్టి. కానీ పెంచిన కోడి తినాలంటే ఒక్కొక్కసారి బాధేస్తుంది. సో అందువల్ల వాళ్ళు అమ్మేస్తారు, లేదా ఎవరికైనా ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తారన్నమాట ఎక్కువగా. సో మమ్మీ కూడా అలానే చేసింది. ఇక్కడ చూసారా రాగి చెంబు తల మెరిసిపోతుంది కదా, ఇది చాలా ఓల్డ్ చెంబు అనమాట. అప్పుడువే అంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను నీళ్ళు తాగడానికి తీసుకొచ్చేసాను. ఇక్కడ చిన్న పార్ట్స్లో కూడా నేను చిన్న మొక్కలు వేసాను అనమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా. ఇక్కడ మన గ్రాస్కి వచ్చేసరికి నీళ్లు పట్టక బాగా ఎండిపోయింది, అందుకే మన సీనా వచ్చి క్లీన్ చేస్తున్నాడు. నేనేం చేశానంటే మొత్తం పీకేసేయి, బాగా మట్టినంతా బాగా కదిలిచ్చి అక్కడక్కడ గుచ్చిపెట్టు, వస్తే వస్తుంది, లేకపోతే ఇంకేదైనా వేరే వేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఈ గ్రాస్ తీసుకురావాలంటే మనకు దాదాపు మా ఊరు నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో నుంచి తీసుకురావాలి. అందువల్ల సో ప్రజెంట్ ఉన్న వాటిలతో మొలేస్తున్నాం. తర్వాత ఒక పాట్లో ఈ చెట్టు ఉండింది, ఇది మన బెంగళూరు నుంచి తెచ్చిన చెట్టు అన్నమాట. సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పీకేస్తూ ఉంటే అడిగితే ఇచ్చారు, చాలా బాగుంది. ఇది చిన్న పిల్లకి ఇచ్చారనమాట. అది మన ఇంట్లో చాలా చెట్లే అయిపోయాయి. సో దాని మధ్యలో వేపించి చుట్టూ మొత్తం పీకేసిన గ్రాస్ని అక్కడక్కడ వేయమని చెప్పాను. చుట్టూ ఓవల్ షేప్లో వేశాడు, రౌండ్గా వేయంటే సీనా ఓవల్ షేప్లో వేశాడు. మన సీనా చాలా హార్డ్ వర్కర్, మీకు చాలా వీడియోస్లో చెప్పుంటాను. అమ్మకైతే నమ్మిన బంటు అని చెప్పొచ్చు. ఏ వర్క్ చెప్పినా కూడా మనం దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ఇలా చెయ్యంటే చేసేస్తాడు. ఇక హ్యాపీగా ప్రణవ్, పూజీ, అమ్మ, లక్ష్మి అక్క అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. వర్షం వచ్చేలా ఉందన్నమాట. క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఈరోజు చిన్న చినుకులు పడుతూ ఉంది, పడదామా వద్దా అన్నట్లు పడుతూ ఉందన్నమాట. సో మన గార్డెన్లో కూడా మొత్తం క్లీన్ చేసేసాడు. తర్వాత బయట గేట్ బయట కూడా కొన్ని మొక్కలు వేయించాను. తర్వాత రొయ్యలు తీసుకున్నాను పూజీ కోసం. తర్వాత తిరుపతిలో మా ఫ్రెండ్ ఉంది, తన కోసం కూడా హ్యాపీగా అందరం తీసుకున్నాం. మమ్మీ, జానకి అక్క వాళ్ళందరం తీసుకున్నాం. సో అందరం ఇలా రోడ్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ వలుసుకున్నాం. తర్వాత పూజీ ఏమో నాకు కర్రీ వద్దు, ఈ విధంగా పౌడర్ చల్లి చేయమంది. సో అలానే తినచ్చు అన్నమాట. సో ఆ పౌడర్ రెసిపీ కూడా మీకు ఎప్పుడైనా నేను యాడ్ చేస్తాను. జస్ట్ ఉడికించేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఈ పౌడర్ చల్లడమే అనమాట, మసాలా పౌడర్. సో చాలా టేస్ట్గా ఉంటుంది. మనం సైడ్ డిష్గా కూడా తినచ్చు, లేదా అలాగా కూడా తినచ్చు అనమాట, అంత బాగుంటాయి. సో మొత్తం పూజీ కానీ మా వారు కానీ వస్తే మొత్తం నాన్ వెజ్ సందడి మా ఇంట్లో. పూజకి ఓన్లీ రొయ్యలు మాత్రం చాలా ఇష్టం, ఫిష్, చికెన్, మటన్ కంటే కూడా. తర్వాత కొరమేండ్లు తీసుకొచ్చారనమాట.
మా వారి కోసం. సో కొరమేండ్లు అయితే ఆడుతూ ఉన్నాయి. చాలా ఎత్తు ఎగిరింది అది, నేను అప్పుడు వీడియో షూట్ చేయలేదు. సో మళ్ళీ ఎంతసేపు ట్రై చేసినా అది పైకి ఎగరలేదు అనమాట, అక్కడే తిరుగుతూ ఉంది. చూస్తే ఒకలాగా అనిపిస్తుంది కదా, మరి నల్లగా అనిపిస్తూ ఇవి తినాలా మనం అనేలాగా ఉన్నాయి. కానీ కొరమేని పులుసు చాలా బాగుంటుంది. సో ఈరోజు మొత్తం 3 రకాల చేపలు తీసుకొచ్చారు. కొరమేన్లు, గెరిగేళ్ళు, తర్వాత ఏమంటారు వాటిని, బొమ్మడాయిలు. సో 3 రకాల వెరైటీస్ మా ఇంట్లో చేశారు. తర్వాత కర్రీస్ చూపిస్తాను. ఇక్కడ అమ్మ పొయ్యి మీద వంట చేస్తూ ఉంది. ఇంకే సౌండ్ చాలా బాగుంది కదా. నేను ఫిష్ పులుసు కోసం ధనియాలు తర్వాత మెంతులు ఫ్రై చేసి నూరు పెట్టాను పక్కన. తర్వాత కొరమేని పులుసు పెట్టాం. కొరమేని పులుసు చాలా టేస్ట్గా పెడుతుంది జానకి అక్క వాళ్ళ చెల్లెలు లక్ష్మి అక్క. సో ఈరోజు మా పిన్ని ఊరికెళ్ళింది, అందువల్ల లక్ష్మి అక్కని పిలిచాం. సో లక్ష్మి అక్క అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తుంది. సో తను చేసిన కొరమేని పులుసు అన్నమాట. ఇది కొరమేని చింతాకు చేప. చెప్పు, ఏం వేసావు? మాద పెట్టి పొడి వేసి, తర్వాత ఏమంటే ధనియాల పొడి, పసుపు, ఉప్పు, మిరప్పొడి, నిమ్మరసం పోసి ఎగరేసి నీళ్ళు పోసావా? నీళ్ళు పోసా. నిమ్మరసం పోయింది. తాగకూడదు బదులు ఇంకా కావాలా? ఈ పర్టికులర్ వెరైటీలు అయితే ఆనియన్ కానీ టమాటా కానీ ఏమీ వేయరంట. సో మేమైతే ఎప్పుడు చేయలేదు. లక్ష్మి అక్క వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారంట. సో తను ఈ రెసిపీ మన కోసం చేసి పెట్టింది. చూసారా, మొత్తం కారం, పసుపు, ధనియాల పొడి, నిమ్మరసం, ఉప్పు అవన్నీ వేసేసి ఆయిల్లో కొంచెం వడియం వేసింది. వడియం ఆల్రెడీ వడియం రెసిపీ మన ఛానల్లో ఉంది. లేదు అంటే కొద్దిగా ఆవాలు, తర్వాత నార్మల్ పోపు అంతే, అవి వేసుకుంటే సరిపోతుంది వడియం బదులు. సో మీరు ఆ రెసిపీ తెలియని వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో వడియం రెసిపీ అని కొడితే వచ్చేస్తుంది. తర్వాత మనం ఆ గ్రేవీ కొంచెం అలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ చేపల ముక్కలన్నీ కూడా వేసేసింది. ఇదే బొమ్మడాయిల పులుసు అన్నమాట. ఇది పులుసు అనకూడదు, నిమ్మకాయ రసంతో బొమ్మడాయిల కూర అనొచ్చేమో. తర్వాత మనకు ఇసుక పుర్లు చింతాకు చేపేసి వండింది, అది నేను తీయలేదు. తర్వాత ఇది కూడా కొరమేని కూడా పులుసు, ఇగురు 2 వండిందనమాట. సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసాం మనం బెంగళూరుకి పంపడానికి. తర్వాత పిండి కూడా రుబ్బించి పెట్టేశాను. సో దోశ, ఇడ్లీకి ఇబ్బంది పడకుండా. సో అన్నీ ప్యాక్ అయిపోయాయి. తర్వాత అమ్మ పూజీ కోసం గ్రౌండ్ నట్ ఉడకపెట్టి పెట్టిందనమాట, తనకి బాగా ఇష్టం. సో మామూలుగా గ్రౌండ్ నట్ని ఒక 2 to 3 అవర్స్ అలా నానబెట్టి మనం ఉడికించి ఆనియన్ తర్వాత ఏమేస్తుంది, కొత్తిమీర, అంతే, ఉప్పు మనం ఉడికేటప్పుడే వేస్తే సరిపోతుంది. ఇందాక మీరు చూసింది పండు మిర్చి పచ్చడి అన్నమాట. పచ్చడి అంటే అది 1 year నిలువ ఉంటుంది. పండు మిర్చి 1 kgకి హాఫ్ కేజీ చింతపండు వేసి అలా కొట్టి పెడతారనమాట, అంతే. అలా పండు మిర్చి గుజ్జుని
ఏమంటారు తొక్కు, సారీ గుజ్జు కాదు తొక్కు. సో పండుమిర్చి తొక్కు చూశారు, ఒకటేమో ముందు చేసింది, ఒకటేమో తర్వాత చేసింది. సో అన్ని ప్యాకింగ్ రెడీ అయిపోయింది. సో ఇక మనం ఇవన్నీ కూడా బెంగళూరుకి తీసుకెళ్ళాలి. తర్వాత గోంగూర పుల్లగూర అంటాం, అది కూడా చేసింది అమ్మ. సో చాలా టేస్ట్గా ఉందని దాన్ని కూడా బాక్స్లో పెట్టమన్నారు. సో అది కూడా రెడీ చేసేసాను. ఇక బయలుదేరబోతుంది మన కారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. ఇవన్నీ కూడా మేము టకటకా చేయడం టైం లేకుండా ఒక 2 to 3 అవర్స్లో అన్నీ చేయాల్సి వచ్చింది. అందువల్ల నేను రెసిపీస్ని కరెక్ట్గా నేను షూట్ చేయలేదు. ఆల్రెడీ మన ఛానల్స్లో ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కూడా. ఇక కరోనా పుణ్యమా అని మా రోడ్లంతా రోజు బ్లీచింగ్స్తో నిండిపోతుంది. సో అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇది స్ప్రెడ్డింగ్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.